ఏంటి చెప్పే అరిసెలు ఎంత కేజీనా? కేజీ బియ్యానికి 3/4 కిలో చక్కెర బెల్లం ఈ యాలకుల వాటర్ చిన్న గిన్నె వాటర్ గ్యాస్ మీద పెట్టినా స్మెల్ బాగా వస్తుంది. ఇలాచీలు పొడి ఏంటిది వచ్చినట్టుగా అనిపిస్తుంది. వచ్చినట్టు అనిపిస్తుందా? ఎట్లా ముద్ద కావాలనా? ముద్ద కావాలి కానీ తీగ పాకం వచ్చింది. ఇట్లా ముద్ద కావాలి. ఏ షేప్లో అంటే ఆ షేప్లో తిరగాలి. అంటే ఇటు ఇటు ఇంకా రాలే. హాయ్ ఫ్రెండ్, మా అమ్మ వాయిస్తోనే మొత్తం వీడియో అంతా పెట్టాను కదా. ప్లీజ్ ఫ్రెండ్స్, పెట్టినందుకైనా లైక్ సబ్స్క్రైబ్ ఖచ్చితంగా చేయండి. ఇంకా మీకు ఎలాంటి వీడియోస్ కావాలో చెప్పండి. అలానే అప్పలు మొత్తం మా అమ్మ వాయిస్తోనే పెట్టానండి. వీడియో మొత్తం మా అమ్మతోనే మాట్లాడించాను. లాస్ట్కి నెయ్యి కూడా కొంచెం వేయాలి. వేసేసాక అంతా పల్చగా పేపర్తో అనేసుకొని నూనెలో కాల్చుకోవడమేనండి. ఆ వాయిస్ అనేది కొంచెం లెంతీ అవుతుందని నేను కట్ చేశాను. ఓకేనా? నా ఛానల్ కొత్త విషయాలు ఖచ్చితంగా లైక్ సబ్స్క్రైబ్ చేయండి. ఇంతవరకు వీడియో చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి. ఇంకెలాంటి వీడియోస్ కావాలో కామెంట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.